వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ ఈ చాప్టర్లో ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఈ టాపిక్లోంచి మనం తెలుగు కంటెంట్ నేర్చుకుందాం. ఇందులో డైజెషన్ ఇన్ ద బకల్ క్యావిటీ, డైజెషన్ ఇన్ ద స్టమక్, డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్. మనకి ఎంసెట్ క్వశ్చన్ ఆర్ నీట్ క్వశ్చన్ ఎలాంటి బిట్ వచ్చినా డైజెషన్ 3 రీజియన్స్లో అవుతుంది అనడానికి బకల్ క్యావిటీ, స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ ఇంటెస్టైన్లో కూడా మళ్ళీ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్. అంటే ఇంటెస్టిన్లో ఏ 4 కాంపోనెంట్స్ డైజెషన్ అవుతాయి అన్నప్పుడు ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఈ 4 మనకి మెయిన్ బిట్ అడిగేటప్పుడే ఇలా ఈ బిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి డైజెషన్ అనేది డెఫినేషన్ చూస్తే డైజెషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజిబుల్ ఫుడ్ సబ్స్టాన్సెస్ ఇంటూ సింపుల్ డిఫ్యూజిబుల్ ఫార్మ్స్. అంటే ఏంది, డైజెషన్ అనేది కాంప్లెక్స్ మాలిక్యూల్స్ డిఫ్యూజబుల్ అవ్వవు కాబట్టి ఏవైతే సింపుల్ డిఫ్యూజబుల్ ఫార్మ్స్ ఉంటాయో అలా కన్వర్ట్ అవ్వడాన్ని మనం డైజెషన్ అని అంటాం. ఈ ప్రాసెస్ 2 రకాలుగా జరుగుతుంది, ఒకటి మెకానికల్, ఒకటి కెమికల్. డైజెషన్ అకంప్లిష్డ్ బై అని ఒకవేళ క్వశ్చన్ వస్తే, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ అకంప్లిష్డ్ బై క్వశ్చన్ వస్తే మనకు 3 రకాలుగా రావచ్చు. ఒకటి అంటే ఏ మెకానికల్, బి కెమికల్, సి ఫిజికల్, డి ఏ అండ్ బి అని బిట్ అడిగితే ఏ అండ్ బి అవుతుంది. ఏంటది? మెకానికల్ అండ్ కెమికల్. ఇక్కడ మెకానికల్ అంటే ఏమి ఇచ్చాడంటే కటింగ్ అండ్ చూవింగ్ ఆఫ్ అ ఫుడ్ బై టీత్ అండ్ చర్నింగ్ ఆఫ్ ఫుడ్ బై పెరిస్టాలిసిస్. కటింగ్, చూవింగ్ అంటే మనం తిన్న ఫుడ్లో కటింగ్, చూవింగ్ అనేది దేని ద్వారా జరుగుతుంది? టీత్ ద్వారా. చర్నింగ్ ఆఫ్ ఫుడ్ బై పెరిస్టాలిసిస్. చర్నింగ్ అంటే మిక్సింగ్ అవ్వడం. ఎక్కడ జరుగుతుంది చర్నింగ్ అంటే స్టమక్లో జరుగుతుంది. ఇదంతా మెకానికల్గా. కెమికల్ ఏంటి అంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్ బై హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ ప్రాసెస్. డైజెషన్ ఇన్ ద బకల్ క్యావిటీ. మనము మేజర్గా బకల్ క్యావిటీలో, తర్వాత ఇంటెస్టిన్లో, తర్వాత స్టమక్లో అనేది 3 నేర్చుకున్నాం, అంటే అనుకుందాం ఇందులో. ఇప్పుడు ఫస్ట్ బకల్ క్యావిటీలో ఏం జరుగుతుంది అంటే బకల్ క్యావిటీ పెర్ఫార్మ్స్ 2 మేజర్ ఫంక్షన్స్. ఒకటి మాస్టికేషన్. మాస్టికేషన్ అంటే ఏంది? అందులో ఫుడ్ మిక్స్ అవ్వడం. స్వాలోయింగ్ రెండోది. స్వాలోయింగ్ని డిగ్లూషన్ అని కూడా అంటాము. ఇప్పుడు టీత్, టంగ్ ఏదైతే మౌత్లో ఉందో హెల్ప్ ఆఫ్ ద సలైవా మాస్టికేట్ అండ్ మిక్స్ అప్ ద ఫుడ్ థరోలీ. చూవింగ్ అండ్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత సాలివరీతో మిక్స్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే మాస్టికేషన్ అంటాం. Mucus in saliva helps in lubricating and adhering the masticated food particles into a bolus. ఇప్పుడు ఇదంతా కూడా అయిన తర్వాత స్లర్రీ లైక్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ ఫుడ్ పార్టికల్ని బోలస్ అని అంటాం. ఇందులో సలైవా సెక్రియేట్ అయ్యి దాంతో కలుస్తుంది. అయితే ఈ సలైవా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాలివరీ గ్లాండ్స్ నుంచి. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఓరల్ క్యావిటీ. సో ఓరల్ క్యావిటీ కంటైన్ ఎలక్ట్రోలైట్స్ సచ్ యాజ్, అంటే సలైవా ఓరల్ క్యావిటీలోకి రిలీజ్ అయింది. ఆ సలైవాలో ఏముంది అని అంటే Na+K+Cl- HCO3- అండ్ ఎంజైమ్స్. ఇక్కడ ఎంజైమ్స్ ఏమేవి అంటే సాలివరీ అమైలేజ్, దాన్నే టైలిన్ అంటాం, అండ్ లైసోజైమ్. ఈ 2 ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ కెమికల్ ప్రాసెస్ ఏంటి అంటే డైజెషన్ ఇనిషియేటెడ్ ఓరల్ క్యావిటీ బై ద హైడ్రోలైటిక్ యాక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అంటే ఏంటి? స్టార్చ్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్స్, ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎంజైమ్స్ సాలివరీ అమైలేజ్ దాని మీద యాక్ట్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్ 30% ఆఫ్ స్టార్చ్ ఇక్కడే మనకు హైడ్రోలైజ్డ్ అయ్యి డైసాకరైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ డైసాకరైడ్నే మనం మాల్టోజ్ అంటాం. ద ఎంజైమ్ థయలిన్ ఇది దీని మీద యాక్ట్ చేస్తుంది. Lysozyme present in the saliva act as an antibacterial agent that prevent infection. ఇక్కడ ఏదైతే మనం లైసోజైమ్ అనుకున్నామో ఆ లైసోజైమ్ యాంటీబ్యాక్టీరియల్, అంటే మనకి ఏదైనా ఫుడ్ ద్వారా బ్యాక్టీరియా ఎంటర్ అయితే దాన్ని కిల్ చేస్తుంది. నెక్స్ట్ డైజెషన్ ఇన్ ద స్టమక్. Stomach stores food
ఫర్ 4 to 5 hours. అంత ఎలిమెంటరీ కెనాల్ తీసుకుంటే మౌత్ నుంచి యానస్ వరకు ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ స్టమక్ మాత్రమే చిన్న పౌచ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఫుడ్ అనేది 4 to 5 hours స్టోర్ అవ్వడానికి అది స్టోరింగ్ మెకానిజం. ఎందుకు స్టోర్ అవ్వాలి అంటే ఇక్కడ ఫుడ్ అనేది మిక్స్డ్ థరోలీ విత్ ద ఎసిటిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఎసిటిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్ తోటి ఈ స్టమక్లో పూర్తిగా మిక్స్ అవ్వాలి. ఎలా మిక్స్ అవుతుంది? చర్నింగ్ మూమెంట్స్. ఇది మస్క్యులర్ వాల్ అండ్ ద ప్రొడక్ట్ ఈస్ మస్క్యులర్ వాల్ ఏదైతే ఉందో స్టమక్లో, ఆ మస్క్యులర్ వాల్ ఇన్నర్ అండ్ అవుటర్ లాంగిట్యూడినల్ సర్క్యులర్ లాంగిట్యూడినల్ మజిల్స్ వల్ల పుష్ అండ్ పుల్ మెకానిజం తోటి పెరిస్టాలిసిస్ మూమెంట్తో మెకానికల్గా ఫుడ్నంతా కూడా మిక్స్ చేస్తుంది. ఇలా ఉన్న ఫుడ్ని మనం ఖైమ్ అంటాం. ఇక్కడ మ్యూకస్ and bicarbonates present in the gastric juice play an important role in the lubrication and protection of the mucosal epithelium. ఇక్కడ మ్యూకస్ రిలీజ్ అవుతుంది. ఆ మ్యూకస్ ఏం చేస్తుంది అంటే ఎక్స్కోరియేషన్, అంటే ఈ HCl ఏదైతే రిలీజ్ అవుతుందో దాని నుంచి దీన్ని అంటే వాల్లో ఉన్న టిష్యూని హార్మ్ చేయకుండా, డిగ్రేడ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది by the highly concentrated HCl. సో HCl pH ఎంత అంటే 1.8. ఇక్కడ మనకి ఈ HCl వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది పెప్సిన్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ కిల్స్ మైక్రో ఆర్గానిజం. ఎక్కడి నుంచి వస్తాయి మైక్రో ఆర్గానిజం? మనం ఫుడ్ తీసుకోవడం వల్ల. ప్రో ఎంజైమ్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే ఏదైతే యాక్టివేటెడ్ లేదో దాన్ని మనం ప్రో ఎంజైమ్ అంటాం. అదేంటి అంటే పెప్సినోజన్ అండ్ ఎంజైమ్స్ పెప్సిన్ అండ్ రెనిన్. ఈ పెప్సిన్ కెన్ కన్వర్ట్ ఇంటూ పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్. పెప్సినోజన్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటే పెప్సిన్ అనేది యాక్టివ్ ఫామ్లోకి ప్రోరెనిన్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటే రెనిన్ అనేది యాక్టివ్ ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి అంటే HCl ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు ఇవి యాక్టివ్ ఫామ్లోకి టర్న్ అవుతాయి. కేసిన్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్ అండ్ కన్వర్ట్ ఇంటూ కాల్షియం పారాకాసినేట్. కేసిన్ అనేది కాల్షియం అయాన్స్ ద్వారా రెనిన్ దాని మీద యాక్ట్ అవ్వడం వల్ల కాల్షియం పారాకాసినేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే పెప్టోన్స్ని ఏం చేస్తుంది అంటే ప్రోటీయేజెస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో లాస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అవి పెప్టోన్స్ అండ్ ప్రోటీయేజెస్ అవుతాయి. సెర్టైన్ అదర్ సెల్స్ ఇన్ ద వాల్ ఆఫ్ ద స్టమక్ ప్రొడ్యూస్ బైకార్బోనేట్ అండ్ ఏ బేస్ టు బఫర్ ద అసిడిక్ కంటెంట్. HCl ఎప్పుడూ కూడా 1.8 pH ఉండి అసిడిక్ నేచర్ ఉండడం వల్ల వాల్స్ ఎపిథీలియం ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని సెక్యూర్ చేయడానికి వాల్లో స్టమక్లో బైకార్బోనేట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బ్యాలెన్స్ చేసి బఫర్ కింద యూజ్ అవుతుంది. అండ్ దే ఆల్సో ప్రివెంట్ టూ మచ్ అసిడిటీ ఇన్ ద స్టమక్. ఒకవేళ మనకి బైకార్బోనేట్స్ కనుక ప్రొడ్యూస్ కాకపోతే HCl వల్ల అసిడిటీ అనేది డెవలప్ అవుతుంది. ద మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై ద వాల్ ఆఫ్ ద స్టమక్ ఫార్మ్స్ ఏ ఫిజికల్ బ్యారియర్. ఎప్పుడైతే HCl దాని మీద యాక్ట్ అవుతుందో వాల్ని సెక్యూర్ చేసుకోవడానికి మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనీ ప్లాంట్ లీఫ్ కానీ లేదా బీటిల్ లీఫ్ తమలపాకు తీసుకొని దాని మీద మనము లెట్రిన్ కడిగే యాసిడ్ కానీ లేదా అదర్ ఏదైనా యాసిడ్ పోస్తే ఆకు మాడినట్టుగా అయిపోతుంది. అదే ఆకు మీద వ్యాజిలైన్ పూసి దాని మీద యాసిడ్ పోస్తే చేంజెస్ ఏమి ఉండవు. అంటే ఏంటి, ఇక్కడ వ్యాజిలైన్ అనేది ఆకుకి ఎలా సెక్యూర్ ఇస్తుందో అట్లానే ఆ ప్రొటెక్షన్ అనేది మ్యూకస్ కూడా మన స్టమక్ వాల్స్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో వేరియస్ టైప్స్ ఆఫ్ మూమెంట్ ఆర్ జనరేటెడ్ బై ద మస్క్యులారిస్ ఎక్స్టర్నా లేయర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో మనకు మూమెంట్స్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ మిక్సింగ్ అనేది జరగడానికి మస్క్యులారిస్ ఎక్స్టర్నా అనే లేయర్ హెల్ప్ అవుతుంది.
అట్లనే ఫుడ్ అనేది బైల్ మరియు ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టినల్ జ్యూస్ ఈ మూడింటి ద్వారా మిక్స్ అయ్యి ఇంటెస్టైన్లో పూర్తి డైజెషన్ అనేది జరుగుతుంది. అట్లనే మ్యూకస్ లేయర్ అనేది మ్యూకస్ని రిలీజ్ చేస్తుంది. మ్యూకస్తో పాటు బైకార్బోనేట్స్ కూడా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతూ ఇంటెస్టినల్ మ్యూకోసా ఏదైతే ఉందో అసిడిక్ మీడియం నుంచి కొద్దిగా ఫిజికల్ బ్యారియర్గా ఆల్కలైన్ మీడియంకి మార్చే ఎంజైమ్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు మ్యూకస్ ఇంటెస్టినల్ ఏదైతే జ్యూస్ ఉందో మనం అనుకున్నట్టు స్టమక్లో 1.8 pH అసిడిక్ ఉంటే ఇంటెస్టిన్లో 7.8 అనేది pH వాల్యూ మెయింటైన్ అవుతుంది. డ్యూడినల్ సెల్స్ ఆఫ్ అ ప్రాక్సిమల్ పార్ట్ ఆల్సో ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ బైకార్బోనేట్స్. డ్యూడినంలో ప్రాక్సిమల్ పార్ట్ అంటే ఏంటి? స్టమక్కి అటాచ్ ఉన్న పార్ట్ని మనం ప్రాక్సిమల్ పార్ట్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బైకార్బోనేట్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకు అంటే అసిడిక్ మీడియం నుంచి వచ్చిన ఖైమ్లో చాలా యాసిడిటీ ఉంటుంది కాబట్టి ఇంటెస్టిన్లో ఉన్న మ్యూకోస్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ ఇన్నర్ లేయర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మ్యూకస్ సెల్స్ అనేవి బైకార్బోనేట్ సెల్స్ని అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. తర్వాత ఈ డైజెస్టివ్ ట్రాక్ట్లో ఏదైతే ఉందో ఫుడ్ అది డౌన్ సైడ్ మూవ్ అవుతుంటుంది. ఆల్ ద ఎంజైమ్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, సక్కస్, ఎంటరికట్ యాక్ట్ ఓన్లీ ఇన్ ఆల్కలిన్ మీడియం. ఇంతకుముందు మన స్టమక్లో ఎసిడిక్ మీడియం అనుకున్నాం, ఇది ఆల్కలిన్ మీడియం అవుతుంది. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది ఎక్కడ జరుగుతుంది అని మన క్వశ్చన్ అడిగితే స్మాల్ ఇంటెస్టిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిల్ పెప్టిడేజ్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఇవి ఇన్యాక్టివా యాక్టివా అని కరెక్ట్ సెంటెన్స్లో అడగచ్చు. సో ఇన్యాక్టివ్ ఇవి. ట్రిప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ద ఎంజైమ్ ఎంటిరోకైనేజ్ సెక్రియేటెడ్ బై ద ఇంటెస్టినల్ మ్యూకోసా ఇంటూ యాక్టివ్ ట్రిప్సిన్. ఎక్కడైతే మనకు ఇంటెస్టినల్ మ్యూకోసా లేయర్ ఉందో ఆ లేయర్లో మనకి ఎంటరోకైనేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవ్వడం వల్ల అది ట్రిప్సినోజన్ మీద యాక్ట్ అయ్యి ట్రిప్సిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే ట్రిప్సిన్ మళ్ళీ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో తనని తాను ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఆటోకటాలసిస్ అంటారు. అంటే సెల్ఫ్గా తనని ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్కి ఎంజైమ్ చేంజ్ చేసుకోవడం. ప్రోటీన్స్ అండ్ ప్రోటీయేజెస్ అండ్ పెప్టోన్స్ పార్ట్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఇన్ ద ఖైమ్. ఖైమ్లో ఏముంటుంది? ఖైమ్ అంటే ఏంటి అంటే ప్రోటీన్స్, పెప్టోన్స్ అండ్ పెప్టోయేజెస్ అనేవి పార్ట్లీ అంటే హాఫ్గా హైడ్రోలైజ్డ్ అయిన ప్రోటీన్స్ అని అర్థం. ఇవి ఇంటెస్టిన్కి రీచ్ అయిన తర్వాత ఖైము ఇంటెస్టిన్కి రీచ్ అయిన తర్వాత ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టినల్ జ్యూస్ యాక్ట్ చేస్తే వాటి మీద ఇక్కడ మనం ఈక్వేషన్లో చూసినప్పుడు ప్రోటీన్స్, ప్రోటీయేజెస్, పెప్టోన్స్ వీటి మీద ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్ అండ్ అమైనో పెప్టిడేజెస్ యాక్ట్ అవ్వడం వల్ల ట్రైపెప్టిడేజెస్, డైపెప్టిడేజెస్ కింద కన్వర్ట్ అవుతాయి. ట్రైపెప్టిడేజెస్ మీద ట్రైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ అయ్యి డైపెప్టిడేజ్ అమైనో యాసిడ్స్ కన్వర్ట్ అవుతాయి. డైపెప్టిడేజ్ దాని మీద డైపెప్టిడేజ్ ఎంజైమ్ యాక్ట్ అయ్యి డైపెప్టిడేజెస్గా కన్వర్ట్ అయిన వాటిని మళ్ళీ డైపెప్టిడేజెస్ని అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తారు. సో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అంటే ప్రోటీన్స్, లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి? ఫైనల్ ప్రోడక్ట్ అంటే అమైనో యాసిడ్స్, ఇది బిట్. సో ఎండ్ ప్రోడక్ట్స్ అని అడుగుతాడు మనల్ని. నెక్స్ట్ ఫ్యాట్స్ చూస్తే బైల్ సెల్స్ ఆఫ్ ద బైల్ హెల్ప్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఇక్కడ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ వెరీ స్మాల్ మిస్సెల్స్. ఈ ఫ్యాట్స్ స్మాల్ మిస్సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. బైల్ ఆల్స్ ఎప్పుడు కన్వర్ట్ అవుతాయి అంటే బైల్ సాల్స్ ఎప్పుడైతే యాక్ట్ అవుతాయో అప్పుడు మిస్సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. బైల్ ఆల్సో యాక్టివేట్స్ లైపేజెస్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. స్టిప్సిన్, దీంట్లో ఉండే స్టిప్సిన్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇంటెస్టినల్ లైపేజ్ అనేది యాక్ట్ ఎమల్సిఫై అనే ఫ్యాట్స్ మీద యాక్ట్ అయ్యి ఎమల్సిఫై చేసి ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇందులో ఖైమ్ ఆర్ హైడ్రోలైజ్డ్ బై ద ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఇంటూ డైసాకరైడ్స్.
ఈ ఇంటెస్టినల్లో డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో యాక్ట్ ఆన్ ద డైసాకరైడ్స్ కన్వర్ట్ అయ్యి మోనోసాకరైడ్స్ కింద మారుతాయి. సో మనం ఫైనల్గా చూస్తే కార్బోహైడ్రేట్స్ వీటి మీద అమైలేజ్ యాక్ట్ అవ్వడం వల్ల మనకు మల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్, MSL కన్వర్ట్ అవుతాయి. మాల్టోజ్ మీద మాల్టేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ అయ్యి 2 గ్లూకోజ్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సుక్రేజ్ అనే ఎంజైమ్ ఇన్వర్టేజ్ యాక్ట్ అవ్వడం వల్ల గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. లాక్టేజ్ యాక్ట్ అవ్వడం వల్ల గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాల్టోజ్ స్ప్లిట్ అయితే 2 గ్లూకోజ్లు, సుక్రోజ్ స్ప్లిట్ అయితే 1 గ్లూకోజు ఫ్రక్టోజు, లాక్టోజ్ కనుక స్ప్లిట్ అయితే గ్లూకోజు గ్యాలక్టోజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇందులో న్యూక్లియేజెస్ అంటే డిఎన్ఏఏజ్, ఆర్ఎన్ఏఏజ్ ఎక్కడ ఉంటాయంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటాయి. యాక్ట్ ఆన్ ద న్యూక్లిక్ యాసిడ్, ఇవి న్యూక్లిక్ యాసిడ్స్ మీద యాక్ట్ చేస్తాయి. ఫామ్ న్యూక్లియోటైడ్స్ అండ్ న్యూక్లియోసైడ్స్. న్యూక్లియోటైడేజెస్ అండ్ న్యూక్లియోసైడేసెస్ ఈ ఇంటెస్టినల్ జ్యూస్లో వీటిని దేని కింద కన్వర్ట్ చేస్తాయంటే ఫెంటోస్ షుగర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. వీటి మీద సర్టెన్ ఎంజైమ్స్ యాక్ట్ అవ్వడం వల్ల అండ్ షుగర్స్తో పాటు నైట్రోజన్ బేసెస్ కూడా కన్వర్ట్ అవుతాయి. మనం ఇందులో చూస్తే న్యూక్లిక్ యాసిడ్స్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వీటి మీద న్యూక్లికేజెస్ డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్ యాక్ట్ అయ్యి న్యూక్లియోటైడ్స్ కింద కన్వర్ట్ అయితే న్యూక్లియోటైడేజెస్ అనే ఎంజైమ్ యాక్ట్ అయ్యి న్యూక్లియోసైడ్స్, ఫాస్ఫేట్స్ ఏర్పడతాయి. న్యూక్లియోసైడ్స్ పైన న్యూక్లియోడేసెస్, సైడోసిస్ అనే ఎంజైమ్ యాక్ట్ అవ్వడం వల్ల షుగర్స్ అండ్ బేసెస్ ఏర్పడతాయి. సో ఇది మనం జనరల్గా ఇందులో కంటెంట్ని తెలుగులో నేర్చుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఇది అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.